దేవుని వాక్యం తెరవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఇందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగువరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథములనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండ సంతులలోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నదిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరో దినం నీ పాదాల చెంతకు మేము చేరి వస్తున్నాం. మా ఎడల మీకున్న విశేష కనికరము చొప్పున మీరు మాకు పునర్జన్మ అనుభవం కలిగించి సంఘము అనబడినటువంటి నీ కుటుంబంలో మమ్మల్ని చేర్చి మా విశ్వాస జీవితానికి, మా క్రియాశీలక జీవితానికి కావలసిన ఎన్నో పాఠములను నీ వాక్యములో నుంచి ఆయా సేవకుల ద్వారా అలాగనే పరిస్థితుల ద్వారా మీరు నేర్పిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మరోసారి ఈ గ్రంథ ధ్యానంలోనికి మేము వెళుతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చెయ్యాలి అని మమ్మల్ని మేమే నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ప్రకటన గ్రంథం దానిలో మన ప్రయాణం భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడిన పిమ్మట ఇదే భూమి మీద శ్రమల కాలం ఆరంభించబడగా ఆ శ్రమల కాలపు ఆరంభంలో జరుగుతున్న ముద్రల తీర్పును గురించి మనం
అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికే 4 ముద్రలు విప్పబడ్డాయి. 4 రకాలైన పరిస్థితులు ఈ భూమి మీద కనబడ్డాయి. మొదట ముద్ర విప్పినప్పుడు మోసగాడు, అబద్ధికుడైన క్రీస్తు విరోధి ప్రత్యక్షతను మనము చూచాము. రెండవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద యుద్ధాలు సంభవించడాన్ని మనం చూచాము. మూడవ ముద్ర విప్పబడినప్పుడు భయంకరమైన కరువు ఈ భూమి మీద తాండవించడాన్ని చూచాము. 4వ ముద్ర విప్పబడినప్పుడు భయంకరమైన మృత్యు ఏలుబడి చేయడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ప్రభు ఒలీవల కొండ మీద తన శిష్యులు అడిగిన ప్రశ్నకు, ప్రభువా, నీ రాకడకు యుగాంతానికి సూచనలేంటి అని అడిగినప్పుడు ప్రభు ఏ వరుస క్రమమైతే తన శిష్యులకు మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పారో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యోహానుకు కలిగిన ప్రత్యక్షత తానేమి రాశాడో ఆ క్రమంలోనే మనం ఆ ప్రత్యక్షతలను వ్రాయబడ్డాన్ని చూస్తాం. మీరు మత్తయి సువార్త 24 అధ్యాయం 4వ వచనాన్ని ఒక పక్కన పెట్టి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మరోవైపు పెట్టి ఈ రెండింటిని ఎదురుబదురుగా పెట్టి చదివితే చాలా సమాంతరమైనటువంటి అనుభవాలు చాలా స్పష్టంగా మనం చూసేదానికి వీలుంటుంది. కనుక మీరు కొంత సమయం తీసుకుని మత్తయి సువార్త 24 అధ్యాయాన్ని అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు చదవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పటికే మనం 6వ అధ్యాయంలో 4 ముద్రల తీర్పు జరిగిన పిమ్మట దాదాపు 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల ముగింపు వరకు చేరుకుంటున్నామని గమనించాలి. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ శ్రమల కాల కొనసాగింపులో ఈరోజు మనం ధ్యానం కొరకు చదువుకున్న ఈ భాగం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 17 వచ్చిన భాగాల్లో 2 లోకాలలో జరుగుతున్న ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు నా సందేశం యొక్క పేరేమిటి అంటే 2 లోకాలలో జరుగుతున్న ప్రార్థనలు. మిత్రులారా, ఒకటి పరలోకమందు జరుగుతున్న ప్రార్థన, మరొకటి భూలోకమందు జరుగుతున్న ప్రార్థన. పరలోకమందు జరుగుతున్న ప్రార్థనలు, ఆ ప్రార్థన చేసేవారు పరిశుద్ధులు. భూమి మీద ప్రార్థనలు చేస్తున్నటువంటి వారు వారి పాపులు. సరే, పరలోకమందు వారు చేస్తున్నటువంటి ప్రార్థనకు చివరిలో సమాధానం వచ్చింది. కానీ భూమి మీద వారు చేసేటువంటి ప్రార్థనకు ఏమీ జవాబు రాలేదు. కనుక పరలోకమందుండి ప్రార్థన చేస్తున్న వారు, వారు విశ్రాంతిని అనుభవిస్తున్న వారు, ప్రియులారా, భూమి మీద ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. వీరు భయాందోళన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి గంభీరమైనటువంటి తారతమ్యాలు, డిఫరెన్సెస్ మనం ఈ వచ్చిన భాగాల్లోనే చూస్తాం. కనుక 6వ అధ్యాయం 9 నుంచి మనం 11 వచనాలు చూస్తే పరలోకమందు పరిశుద్ధులైన వారు ప్రశాంతంగా ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకు కూడా జవాబులు రావడాన్ని మనం చూస్తాం. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ భూమి మీద పాపులు చేసే ప్రార్థన, ఎంతో భయంతో చేసే ప్రార్థన, దానికి ఏమి జవాబులు రాకపోవడాన్ని మనం చూస్తాం. ఈ చక్కని ప్రియులార తారతమ్యాన్ని మీ మనసులో పెట్టుకుంటే ఇందులో చాలా పారాడాక్సెస్ ఉన్నాయి. అంటే కొన్ని విభేదించుకున్న విషయాలు ఉన్నాయి. ఏమిటి విభేదించుకున్న విషయాలంటే, అక్కడ పరిశుద్ధులు, ఇక్కడ పాపులు. ఇది ఒక కాంట్రాస్ట్, అది మీ మనసులో ఉంచండి. మరి ఒక విషయం ఏంటంటే, గొర్రెపిల్ల అంటే అది ఒక సాధు జంతువు కదా, కానీ ఆ గొర్రెపిల్లకు ఉగ్రత ఉందా? ప్రియులారా, ఇది ఒక పారాడాక్స్ లాంగ్వేజ్ అన్నట్టు. గొర్రెపిల్ల లాంటి ఆ ప్రభు ఆయన ఉగ్రత చూపుతాడా? మీరు అవును ప్రియమైన స్నేహితులారా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు 2 పర్యాయాలు యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆయన కోపడ్డాన్ని మనం చూస్తాం. అది కోపం. తాళతో కొరడాలు చేశాడు, రోకలు మార్చే వారిని ఎవరిని బయటే పంపించేశాడు, పశువుల్ని కొట్టి ఆయన బయటికి నెట్టేశాడు. అది ఆయన కోపం.
అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివేది కోపము కాదు, ఇది ఉగ్రత. ఇక్కడ ఉగ్రత అనే మాటకు వాడబడిన గ్రీకు పదం ఆర్గే అనే పదం ఉపయోగించబడింది. ఆర్గే అంటే ఎంతో కాలముగా అదిమి పెట్టుకొని ఉంచిన కోపం ఒక్కసారి పిలుపుకొని వస్తుందన్నమాట. గొర్రెపిల్లకింత కోపమా అని మీరు అనవచ్చు. కానీ ఈ గొర్రెపిల్ల సాధారణమైన గొర్రెపిల్ల కాదు. ఈ గొర్రెపిల్ల సింహం వంటి గొర్రెపిల్ల. మన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాము, ఆయన ఒక పెద్దల్లో ఒకడు అన్నాడు, ఆయన యోధా గోత్రపు సింహము అని. కానీ చూస్తుంటే ఎట్లున్నాడో తెలుసా, ఆయన వధించబడిన గొర్రె పిల్లలాగున్నాడు. కానీ వధించబడిన గొర్రె పిల్ల చచ్చిపడి ఉండాలి కానీ అది నిలిచి ఉంది ప్రియులారా. అంటే అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో నేను మృతుడినై తిని గాని నేను ఇప్పుడు సజీవుడినై ఉన్నాను అన్నాడు. ఈ గొర్రెపిల్ల చనిపోయి నేలలో కలిసిపోయిన గొర్రెపిల్ల కాదు. అసలు ఈ గొర్రెపిల్లే భలే ఆశ్చర్యకరమైన ఒక అద్భుతమైనటువంటి గొర్రెపిల్ల. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి ప్రియులార చిత్రం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మనసులో ఉంది గొర్రెపిల్ల. అందుకే జగత్పునాది వేయబడిన మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అని ప్రకటన 13:8 చదువుతా. అది దేవుని మనసులో ఉన్న గొర్రెపిల్ల. ఆదికాండం 13వ అధ్యాయానికి మీరు వచ్చి గమనిస్తే 20-21 వచనాల్లో మన పితరులైన ఆదాము హవ్వల పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో బలై వారి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చేసి వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికి తన చర్మాన్ని ఇచ్చి చొక్కాయిలు దేవుడు చేయగా వారి దిగంబరత్వాన్ని కప్పిన గొర్రెపిల్ల ఇది. వింటున్నారా? ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకుకు బదులుగా మోరియా పర్వతం మీద బలైన గొర్రెపిల్ల ఇది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 430 సంవత్సరాలుగా ఐగుప్తు బానిసత్వములో పడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల తెచ్చిన గొర్రెపిల్లది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మానవాళి అందరి పాపక్షమాపణ కొరకు ఈ గొర్రెపిల్ల బలవుతుందని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన గొర్రెపిల్లది. యోర్దాను నది దగ్గర బాప్తిసమిచ్చి యోహాను ఉండగా ఆయనకు ఎదురుగా కనబడుతుంది గొర్రెపిల్ల. ఆయన అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన పిలాతు ముందు ఆయన నిలబడినప్పుడు ఇదిగో ఈ మనుషుడని మానవుల పాపము కొరకు ప్రదర్శించబడిన గొర్రెపిల్లగా ఆయన చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో పరలోక పంతాపురములో మధ్యలో ఉన్న గొర్రెపిల్లగా ఆయన మనం చూస్తాం. ఇప్పుడు అదే గొర్రెపిల్ల ఉగ్రతను కనపరుస్తున్నాడు. జగత్ పునాది వేయబడక పూర్వమే దేవుని మనసులో ఉన్నవాడు, ఏదైనా తోటలో మన పితరులకు బలైన వాడు, ఇస్సాకుకు బదులుగా బలైపోయినటువంటి వాడు, ఇశ్రాయేలీల కొరకు ఐగుప్తులో బలైన పస్కా గొర్రె పిల్ల అయిన వాడు, యెషయా ప్రవచనంలో వినని ప్రవచింపబడిన గొర్రె పిల్ల అయిన వాడు, బాప్తిసమిచ్చి యోహాను ద్వారా చూపించబడిన గొర్రె పిల్ల అయినాడు, పిలాతు ద్వారా అప్పగించబడిన గొర్రె పిల్ల అయినాడు, పరలోకంతఃపురములో మరణించాడు గాని తిరిగి లేచిన గొర్రె పిల్ల అయ్యాడు. ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయంలో ఆయన ఉగ్రతను కనపరిచే గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లది చాలా అద్భుతమైన ప్రయాణం. నిశ్చత్వ భూతకాలం నుంచి నిశ్చత్వ భవిష్యత్తు వరకు చాలా అద్భుతమైన ప్రయాణం చేసిన గొర్రె పిల్ల అయిన అన్ని గొర్రె పిల్లల లాంటి వాడు కాదు. ప్రియమైన స్నేహితులారా వినండి, మోరియా పర్వతానికి వెళుతూ ఉన్నప్పుడు వింటున్నారా, ఇస్సాకు తండ్రిని అడిగినాడు, నాన్నగారు నిప్పులు కట్టెలు ఉన్నాయి గాని బలి పశువేది అన్నాడు. అప్పటికది ప్రశ్నే. వినండి ప్రియమైన స్నేహితులారా, కానీ బాప్తిసమిచ్చి యోహాను అంటాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు.
గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగిన ఇస్సాకు ప్రశ్నకు జవాబు ఆ కల్వరి కొండ దగ్గర మనం చూస్తే మానవులందరి కొరకు బలైన మహా గొప్ప గొర్రెపిల్లగా మనం చూస్తాము. నేను నిన్ననే వివరించాను, ఇది సాధారణమైన గొర్రెపిల్ల కాదు. 7 కొమ్ములున్న సర్వశక్తిమంతుడు, 7 కన్నులున్న సర్వజ్ఞాని, 7 ఆత్మలు కలిగిన సర్వప్రసన్నుడు ఈయన. అటువంటి గొర్రెపిల్ల సృష్టి ఆరంభం నుంచి మానవుల యొక్క పాపమునకు ఎంతో కోపం కనపరచాలి. ఆయన ప్రేమను ఎరగక, ఆయన వాత్సల్యమును ఎరగక, ఆయన తిరుగుబాటు చేస్తున్న మానవ జాతి మీద ఆయనకు చాలా కోపం వస్తుంది. కానీ కోపాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా అదిమి పెట్టుకొని ఉంచి ఆయన తన ఉగ్రతనే కనపరుస్తున్నాడు. కనుక అటువంటి గొప్ప సంగతులు మనము ఈరోజు చదివిన భాగంలో మనం చూస్తాం. అటువంటి గొప్ప ఐరానిక్ పారాడాక్స్ ఐడియాస్ ఉన్నాయి. కనుక ఈ విషయాలను మీరు మనసులో ఉంచుకొని ఇప్పుడు రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9-11 వచనాల్లో అపొస్తలుడైన యోహాను పరలోకంలో ప్రియులారా ఒక ప్రార్థన కూడిక జరగడాన్ని చూస్తున్నాడు. వారు ఏమని ప్రార్థన చేశారో విన్నాడు. ఆ ప్రార్థనకేమి జవాబు వచ్చిందో కూడా విన్నాడు. కనుక ప్రియులారా వినండి. ఇప్పుడు వీరికి వచ్చినటువంటి వివరణలోనికి మనం వెళుతున్నాం. చాలా జాగ్రత్త గమనించాలి. అయితే ఇక్కడ ఒక స్థలం ఇప్పుడే మనం ఎరగడం మంచిది. వినండి, ఈ ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు అని అంటే చూడండి ప్రియ, బలిపీఠం కింద నుంచి ప్రార్థన చేస్తున్నారట. ఏమిటి బలిపీఠం క్రింద నుంచి ఈ ప్రార్థన రావటం? మరి పరలోకములో బలిపీఠం ఉందా? అవును ప్రియమైన స్నేహితులారా, ఉంది. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల ద్వారా ప్రత్యక్ష గుడారము దాని ఏర్పాట్లు ఎలా జరిగాయో అవి పరలోకానికి వినండి ప్రియులారా, ఇవి కొంచెం డూప్లికేట్ అన్నట్టు. లేకపోతే వినండి, దానికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఉన్నవే కానీ ఇవి ఒరిజినల్ కాదు. భూమి మీదవి వాస్తవం పరలోకమందు ఉంది, దానికి ఛాయి భూమి మీద ఉంది. దేన్ని బట్టి చెప్పాల్సి వస్తుందంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీ కొరకు చదువుతాను ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఆ యాజకుల పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. చూస్తున్నారా, భూమి మీద జరిగే ఈ ప్రధాన యాజకులు జరిగించే పరిచర్య ఛాయ వాస్తవం పరలోకంలో ఉంది. దాని మాదిరే కొండ మీద మోషేకు దేవుడు చూపించాడు. చూపించడమే కాదు, చెప్పాడు. చూపించాడు, చెప్పాడు. చూచిన దాని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం మోషే ఇశ్రాయేలు ప్రజలు ఈ భూమి మీద ఛాయను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రియులారా, ఇప్పుడు పరలోకములో బలిపీఠం కనబడుతుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను ప్రియులారా, వినండి. అసలు బలిపీఠం అడుగున వారి ఆత్మలు కనబడుతున్నాయట. చూడండి ఈ మాట నేను చదువుతున్న ప్రకటన 6:9లో, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అన్నాడు. బలిపీఠము క్రింద చూచితిని. అసలు వాస్తవంగా బలిపీఠం క్రింద ఏముంటుంది? నేను చదువుతాను చూడండి ప్రియులారా. లేవియ కాండం 4వ అధ్యాయం. లేవియ కాండం 4వ అధ్యాయానికి రండి. నిర్గమకాండంలో ఉంటుంది. అది లేవి కాండంలో ఆ అధ్యాయం అంతా దాని గురించే ప్రస్తావించబడింది కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియ కాండం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 4వ అధ్యాయం నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయం చదువుతున్నాను చూడండి. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చవరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలి పీఠము అడుగున ఆ కోడి యొక్క రక్త శేషమంతయు పోయవలెను. బలిపీఠపు అడుగున ఏముంటుందంటే బలిచ్చిన రక్తము యొక్క రక్తపు శేషం అక్కడ పోస్తారు. ఆ బలిపీఠం మీద దహించి వేసినటువంటి ఆ బలి పశువు యొక్క వినండి బూడిద ఆ బలిపీఠం అడుగునుంటుంది.
రక్తశేషం అక్కడ పడింది, దాని బూడిద అక్కడ పడింది. వినండి ప్రియులారా, అది ఛాయలో ఉంది. మరి వాస్తవంలో ఏం కనబడుతుందనంటే ఆ బలిపీఠం అడుగున వినండి ప్రియులారా, ఆత్మలు కనబడుతున్నాయి. ఆత్మలు చేసినటువంటి ప్రియులారా అభ్యర్థన వినబడుతున్నది. కనుక దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. కనుక భూమి మీద ఉండేటువంటి బలిపీఠం కింద రక్తము బూడిద అంటే అర్థమేంటో తెలుసా? మనకు లేవికాండంలోనే మనం చూస్తాం, రక్తం అంటే ప్రాణం అని అర్థం కదా. బూడిదంటే వినండి, ఆ సమర్పణ దేవుడు అంగీకరించాడు కనుక దానబలి దహించి బూడిదని మిగిలించాడు అని అర్థం. కనుక వినండి, ప్రాణము తీయబడింది, అర్పణ అంగీకరించబడింది. అదే బలిపీఠము అడుగునున్న వాటి యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత. ఇక్కడ కూడా వినండి ప్రియులారా, ఈ బలిపీఠం కింద వారి ఆత్మలు కనబడుతున్నాయి, వారి ప్రార్థన వినబడుతుంది. సరే, వారి గురించి ఒక 3 సంగతులు మనం ఈ 9, 10, 11 వచనాల నుంచి మనం తెలుసుకుందాం. అందుకొరకు ఒకసారి 9, 10, 11 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడు వారి యొక్క సంఖ్య దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ 3 వచనాల్లో 3 అనుభవాలు ఉన్నాయి. అందులో మొదటి అనుభవం వినండి ప్రియమైన స్నేహితులారా, వారి అర్పణ జీవితం ఉంది. తరువాత మరొక సంగతి, వారి అభ్యర్థన వినబడుతుంది. మరో సంగతి, వారు పొందిన ఆదరణ కనబడుతుంది. ఈ 3 మాటలు గమనించాలి. అర్పణ, అభ్యర్థన, అలాగనే ఆదరణ. ఏమర్పించారు, ఏం అభ్యర్థించారు, ఏమి ఆదరణ పొందారు. వీరు పరలోకములున్న పరిశుద్ధులు. ఇంతకీ వీళ్ళు ఎక్కడ పరిశుద్ధులు అంటే వినండి మిత్రులారా, వీళ్ళు సంఘ పరిశుద్ధులు కాదు. సంఘ పరిశుద్ధులు క్రీస్తు న్యాయపీఠము ఎదుట వారు పునరుత్థానము చెంది క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఉండి క్రీస్తు చేతిలో నుంచి వారు బహుమతులు పొందుతున్నారు. అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలోను, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా ఆ 11 నుంచి 15 వచనాల్లోనూ సంఘము యొక్క భవితవ్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వారు సంఘ పరిశుద్ధులు కాదు, అది ముందు మనకు అర్థం కావాలి. సంఘ పరిశుద్ధులు వారు ఎత్తబడిన తరువాత క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఉండి వారు బహుమతి ప్రదానం పొందుతారు. యేసయ్య నోట బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే వాళ్ళు ఉంటారు. యేసయ్య చేతిలో నుంచి తమ పరుగును సరిగా క్రమశిక్షణతో పరిగెత్తిన వారు అక్షయ కిరీటాన్ని, ఆత్మను సంపాదించేటువంటి వారు ఆనంద కిరీటాన్ని, ఆయన రాకడ కొరకు అపేక్షించేవారు నీతి కిరీటాన్ని, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారు ప్రియులారా వారు జీవ కిరీటాన్ని, దేవుని సంఘములకు వాక్యం చెప్పి పాలించేవారు మహిమ కిరీటాన్ని, ఎవరి కిరీటం వారు పొందుకొని వారు దేవుని ఎదుట ఉండగా, క్రీస్తు ఎదుట ఉండగా వారు వీరు ఒకటి కాదు, వారి స్థానమే వేరు. వినండి ప్రియులారా, ఇప్పుడు వీరెవరండి అనంటే వినండి ఒక మాట. వీరు ఎవరు అంటే వీళ్ళ శ్రమల కాల పరిశుద్ధులు అంటాం, ట్రిబులేషన్ సెయింట్స్ అని అంటారు. కానీ జీవితం ఒక్కలాంటిది. ఏంటి జీవితం ఒక్కలాంటిది అంటే సంఘ పరిశుద్ధుల్లో కూడా హతసాక్షులు ఉన్నారు. వారు దేని కొరకు హతసాక్షులైనారు అంటే దేవుని వాక్యమును గూర్చి, ఆయన సాక్ష్యమును గూర్చి. ఉదాహరణకు ఇప్పుడు అపొస్తలుడైనటువంటి యోహాను డొమిషియన్ చక్రవర్తి ద్వారా పద్మాసు దీపంలో పెట్టబడ్డాడు. దేని కొరకు పెట్టబడ్డాడు చూడండి, చదువుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ సహోదరులను
యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను చూడండి, దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. టాస్క్ ఒకటే, దేవుని వాక్యం, దేవుని కుమారుడు గూర్చిన సాక్ష్యం. వినండి వినండి. కానీ కాలం మారిపోయింది. కార్యం ఒకటే గాని కాలములో తేడా ఉంది. కార్యం ఒకటే, దేవుని వాక్యమును గూర్చి దేవుని కుమారుని సాక్ష్యమును గూర్చి వారు ప్రయాసపడినటువంటి వారే. వినండి ప్రియ, కానీ కాలం మారిపోయింది. ఈయన సంఘకాల పరిశుద్ధులు వేరు, వారు దాని కొరకే ప్రయాసపడిన వారు. కానీ వీళ్ళు శ్రమల కాల పరిశుద్ధులు. మనం 7వ అధ్యాయంలో 1,44,000 మంది యూదులను మనం చూస్తాం. ఆ యూదులతో పాటు కొన్ని కోట్ల కొలది జనాంగాన్ని, ఆయా భాషలు మాట్లాడి ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల్లో ఉండేవారు, వారు రక్షించబడ్డాన్ని మనం చూస్తాం. వాళ్ళందరూ ఎవరో తెలిసిన శ్రమల కాల పరిశుద్ధులు. వారికి పరిచర్య చేసేది ఎవరో తెలిసిన వినండి, ఆయా గోత్రాల నుంచి యేసుక్రీస్తునందు మెస్సయ్యందు నమ్మిక ఉంచిన యూదులు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఏమిటండి వాళ్ళ అర్పణ అంటే దేవుని వాక్యము నిమిత్తమును దేవుని కుమారుని యొక్క సాక్ష్యమును గురించి ప్రియులారా వారు హతసాక్షులైపోయినారు. సరే, వారి దేహాలు భూమి మీద ఎక్కడో దగ్గర పడిపోయినాయి, కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడొచ్చి చేరాయంట ప్రియులారా. వినండి, దేవుని బలిపీఠము దగ్గరకు వచ్చి చేరాయి. మీకు ఆ విషయం చెప్పనా? దేవుని బలిపీఠం అంటే అది క్షేమము కలిగించే స్థలం. ఎవరైనా కానీ ప్రమాదములో ఉంటే వాడు పరిగెత్తుకుని వచ్చి బలిపీఠము యొక్క కొమ్ములను పట్టుకున్నాడు అనుకోండి, ఎవడైనా వచ్చి వాడికి ఏం చేయగలడా? ఎవడైనా వాడిని చంపగలడా అంటే వాడి వల్ల కాదు. ఎందుకంటే బలిపీఠము దగ్గరకు వచ్చి దాని కొమ్ములు పట్టుకొని కూర్చున్న వాడికి వినండి ప్రియులారా, అసలు ప్రమాదమే రాదు. అది సేఫెస్ట్ ప్లేస్. మరో సంగతి ఏంటో తెలుసా? ఆ స్థలంలోనికి వచ్చినటువంటి వాడు దేవుని చేతనే భద్రపరచబడతాడు. అది సెక్యూర్ ప్లేస్. అలాగనే బలిపీఠము దగ్గరకు వచ్చినటువంటి వాడు రక్షించబడిన వాడి కింద లెక్క. వాడికి సాల్వేషన్ ఉంది అని లేఖన భాగాల్లో పాత నిబంధన బట్టి మనం చెప్పొచ్చు. క్షేమము, భద్రత, రక్షణ ఆ బలిపీఠం దగ్గరే ఉంది. ఈ శ్రమల కాల పరిశుద్ధులు దేవుని వాక్యమును గూర్చి దేవుని కుమారుడని యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి క్రీస్తు విరోధి చేత వినండి, ఆ ఘటసర్పము చేత నానా రకాలైన శ్రమలు పొంది చివరికి అత్సాక్షులై వారి ఆత్మలు ఎక్కడికి వచ్చాయనంటే బలిపీఠపు అడుగున కనబడుతున్నాయి. ఈ మాటలు మీరు గమనించాలి. అంటే వాళ్ళు సేఫెస్ట్ ప్లేస్లో చేరుకున్నారు, వాళ్ళకి భద్రత ఉంది, వాళ్ళ రక్షణ కలిగినటువంటి వారు అనే మాట గమనించాలి ప్రియులారా. రెండవ సంగతి చెప్తా, అది వారి అర్పణ అయితే రెండవ మాట చెప్తాను వినండి ప్రియమైన స్నేహితులారా. వారి యొక్క అభ్యర్థన, ఏమని అభ్యర్థిస్తున్నారు, ఏమని వారు ప్రార్థన చేస్తున్నారు అంటే చూడండి ప్రియులారా, ఇలా రాసింది 10వ వచనంలో, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందని బిగ్గరగా కేకలు వేసరి. ఇవి వినండి ప్రియ, శ్రమల కాల పరిశుద్ధుల ప్రార్థన. ఇది సంఘస్థుల ప్రార్థన కాదు. సంఘం యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? లూకా సువార్త 23వ అధ్యాయం ప్రియమైన స్నేహితులారా 34వ వచనంలో యేసయ్య ప్రార్థించినాడు ఇట్లా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగర గనక వీరిని క్షమించు, వీరు ఎరుగర గనక వీరిని క్షమించు. ప్రియులారా, ఆ ప్రార్థన అనుభవం ఎరిగిన స్టెఫెను కూడా అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో తండ్రి ఈ పాపం వారి మీద మోపకము అని ప్రార్థన చేశాడు. అంటే వినండి వినండి, శత్రువులను సహా క్షమించి వారికి మేలు కలిగించేటువంటి ప్రార్థన, అది సంఘ పరిశుద్ధుల ప్రార్థన. నేటి మన ప్రార్థనలు అట్లనే ఉండాలి. మనం అలాగే బోధించబడ్డాం.
ప్రభు ఏమని బోధించాడో తెలుసా? చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది సంఘ పరిశుద్ధుల యొక్క ప్రార్థనా విధానం. ఇట్లా ఉండాలి. కానీ ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మను ఇలా ప్రార్థన చేయడంలా, ప్రభువా ఆ క్రీస్తు విరోధిని క్షమించు, వాడు వెనుక ఉన్న ఆ గడ్సర్పాన్ని క్షమించు, ఆ అబద్ధ ప్రవక్త మమ్మల్ని మోసగించినాడే వాడిని క్షమించు, వాడు వెనక ఉన్నటువంటి రాజులను, వాడి వెనక ఉన్న సైన్యాన్ని క్షమించు, అలా ప్రార్థన చేయడంలా. అలా చేయకూడదు కూడా. వాళ్ళ అంతము లేఖనములో నిర్ణయించబడింది. వాళ్ళకు క్షమాపణ లేదు. సైతానుకు క్షమాపణ ఎప్పుడు రాదు. సైతాను క్షమాపణ కొరకు ప్రార్థన చేయకండి. వాడికి క్షమాపణ లేదు. ప్రియులారా వినండి, వాడి క్షమాపణ కొరకు ఎవరో రక్తం కార్చలేదు. ఈ మాట మీరు గమనించండి. కనుక ఈ శ్రమల కాల పరిశుద్ధుల ప్రార్థన ఎలా ఉందనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరగరగా క్షమించు అన్నమాట లేదు. చూస్తున్నారా? వీరి ప్రార్థన ఎలా ఉందో నేను జ్ఞాపకం చేస్తాను. ఇది పాత నిబంధన పరిశుద్ధుల ప్రార్థన. ఇది ప్రతీకారము కొరకైన ప్రార్థన. సరే, పాత నిబంధనలో ఉండే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు? ఒక రక్తం దేవునికి ఎలా మొర్రపెట్టిందట. చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తము ఏమంటుందో తెలుసా? నా కయ్యూనికి తీర్పు తీర్చవా అంటుంది. కానీ యేసు రక్తం ఏమంటుందో తెలుసా? వారు తెలియక చేశారు కానీ క్షమించు అంటుంది. ప్రతీకార ప్రార్థన వినండి ప్రియులారా, అది పాత నిబంధన పరిశుద్ధుల ప్రార్థన. పాత నిబంధనలో చాలా మంది పరిశుద్ధులు ప్రతీకారం కొరకు ఇలానే ప్రార్థన చేశారు. ఇలాంటి ప్రార్థనలు కొన్ని కీర్తనలే ఉన్నాయి కీర్తన గ్రంథంలో. మర్చిపోకటి చూపిస్తాను చూడండి. 94వ కీర్తనలో 1వ వచనం నుంచి ఇలా రాసి ఉంది. మీ కొరకు చదువుతున్నాను. 94వ కీర్తన 1వ వచనం నుంచి. యెహోవా ప్రతీకారము చెయ్యుదేవా, ప్రతీకారము చెయ్యుదేవా ప్రకాశించుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్భిష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిలో ఎంతవరకు వచ్చేస్తారు, భక్తిలో ఎంతవరకు వచ్చేయించుదురు, వారి సంగతులు చూడాలి అని వారి ప్రతీకారం కొరకే ప్రార్థన చేస్తున్నారు. కనుక పాత నిబంధన పరిశుద్ధులు వారు చేసే ప్రార్థనలు ప్రతీకారపు ప్రార్థనలే. సంఘ పరిశుద్ధులు అట్లా ప్రార్థన చేయలేరు, చేయకూడదు కూడాను. ఇది పాత నిబంధన పరిశుద్ధుల ప్రార్థన. కనుక వారి ప్రతీకారం చెయ్యు, మా రక్తము నిమిత్తం వారి ప్రతిదండన చెయ్యు అని అడగడంలో వీరు పాత నిబంధన పరిశుద్ధుల్లాగా ప్రార్థన చేస్తున్నారు అన్నాను ఒక మాట అయితే. రెండోది, వారు వాడిన పదజాలం కూడా అది పాత నిబంధన పరిశుద్ధుల్లాగే ఉంది. వాళ్ళు ఏమన్నారు? పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడని యేసుక్రీస్తునందు నీకు ప్రార్థన చేస్తున్నాము అనలేదు. వారి ప్రార్థన ఏముందో తెలుసా? నాద సత్యస్వరూపి అంటున్నారు. ఇది యూదుల ప్రార్థన అండి. యోధా మతంలోంచి క్రైస్తవ్యములోకి వచ్చిన ఆ తొలి క్రైస్తవులు కూడా దాదాపు ఇలానే ప్రార్థన చేశారు. చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో 24వ వచనం. వారు విని ఏక మనస్సుతో, వీళ్ళంతా యోధా క్రైస్తవులే, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొర్రపెట్టిరి. నాదా, నీవు ఆకాశమునకు భూమికి సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడవని. ఈ నాదా అని సంబోధించే ప్రార్థన అది యూదులదే కానీ క్రైస్తవులదే కాదు. తండ్రి అని సంబోధన మనది, నాదా అనే సంబోధన యూదులది. కనుక వారి అభ్యర్థన ఎలాగుందనంటే అది పాత నిబంధన పరిశుద్ధుల అభ్యర్థన లాగా, వారి పదజాలం కూడా పాత నిబంధన పరిశుద్ధుల్లాగానే వారు సంబోధిస్తా ఉన్నారు. కనుక ఈ మాట మీరు గమనించాలి.
కనుక శ్రమల కాల పరిశుద్ధులు కూడా వినండి, పాత నిబంధన పరిశుద్ధులతో సమానమే. ఇక భవిష్యత్తులో కూడా వారికి వీరికి ఉన్న చాలా గొప్ప పోలికలు, వారు కలిగి ఉన్న ఆ స్వాస్థ్యం, వారికి ఒకే రకమైన దీవెనలు భవిష్యత్తులో నేను మీకు అది వివరిస్తాను. కానీ ఎప్పటికీ వారి అభ్యర్థన మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ అర్పణ గొప్పదే, వాళ్ళ అభ్యర్థన ప్రతీకారముతో కూడినది. వెంటనే వారికి ఒక ఆదరణ వచ్చింది. ఏమని ఆదరణ వచ్చిందో తెలుసా? చదువుతున్నాను చూడండి 11వ వచనంలో. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడువారు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. వాళ్ళకి ఇవ్వబడింది ఒకటి, వాళ్ళకి చెప్పబడింది మరొకటి. వారికి ఏమి ఇవ్వబడిందట? తెల్లని వస్త్రం ఇవ్వబడిందట. తెల్లని వస్త్రం అనేది ప్రియమైన స్నేహితులారా, అది పవిత్రత, అది ప్రశాంతతకు అది నిదర్శనమైతే, వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. వారికి ఏ మాట చెప్పబడిందో తెలుసా? ఇగో మీ సహదాసుని యొక్క లెక్క ఇంకా సంపూర్తి కాలేదు, ఇంకా దేవుని వాక్యమును గూర్చి, నన్ను గూర్చిన సాక్ష్యమును గూర్చి చావవలసిన హత్సాక్షులు లెక్క ఒకటి ఉంది, అది లెక్క పూర్తయ్యే వరకు మీరు విశ్రాంతిలో ఉండండి అనే స్వరము వారికి చెప్పగా విన్నారట. అది ఆ ఆత్మలకు గొప్ప ఆదరణ. పరిశుద్ధత, ప్రశాంతత వస్త్రంగా వారు కప్పేసుకుని, వినండి వినండి, మీరు విశ్రాంతి నొందండి, మీ సహదాసుల లెక్క పూర్తి కాలేదనే మాట, అది వాళ్ళకు గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాట. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎప్పుడు ఏమండి త్వరగా ఏది ఎర్లీగా ఏది చెయ్యడు, అలాగనే లేట్గా కూడా ఏది చెయ్యడు. దేవుడెప్పుడు త్వరపడ్డు, అలాగే దేవుడెప్పుడు ఆలస్యం చేయడు. దేవుడెప్పుడు తగిన కాలమందే చేస్తాడు. వీళ్ళు తొందరపడినంత మాత్రాన వినండి ప్రతీకారము ప్రతిదండన చేయడు. వీరు అడగలేదు కాబట్టి ఆయన ఆలస్యము చేయడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నిర్ణయించి ఉన్నాడు. ప్రతిదీ ఆయన టైంలో జరుగు. నువ్వు తొందర పడినంత మాత్రాన జరగదు, లేక నువ్వు అడగలేదు కాబట్టి అని కూడా జరగకుండా మానదు. దేని సమయంలో అది జరుగునట్లు దేవుడు ప్రతి దాన్ని చక్కగా జరిగిస్తాడు. మనము తొందరపడ్డం అది మనకు మంచిది కాదు. మీరు తొందరపడుతున్నారు, ఎందుకంటే ఆ భూమి మీద వారు పెట్టే శ్రమలు, వారు చేసినటువంటి కృత్యాలు అవి భరించలేనివిగా ఉండి వాళ్ళు మరణించి ఇక్కడికి వచ్చారు కనుక హతసాక్షులై ఆ బాధకు వారు అడుగుతున్నారు. కానీ వినండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు తగిన కాలమందు తన కార్యాలు జరిగించేవాడు. నీవు తొందరపడకు, దేవుని తొందర పెట్టకు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ హర్రీ. దేవుడు ఎప్పుడూ త్వరపడేవాడుగా ఉండడు. అలాగని గాడ్ నెవర్ డిలేస్. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు, తగిన కాలం ఎందే చేస్తాడు. కానీ చాలా మంది దేవుని పిల్లలకు దేవుని సమయాలు తెలియక వీళ్ళు భలే తొందరపడతారు. మీకు ఆ విషయం చెప్తాను వినండి. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖన వెలుగులో తొందరపడిన వారు ఎవరు వారి జీవితానికి మంచి తెచ్చుకోలేదు. తొందరపడి దేవునితో ఊరికేదో చేయించేద్దామని ప్రియులారా దేవునిని బలవంతం చేసి దేవునితో కార్యాలు చేద్దామని ప్రయత్నం చేసిన వినండి, దేవుడు ఆలస్యం చేస్తే ఆలస్యానికి ప్రియులారా అణిగి ఉండడం చేతకాక సారా వినండి ఇష్మాయేలీలను పరోక్షంగా తెచ్చిపెట్టింది. ఇశ్రాయేలీలు దేవుడు రాజునిస్తానన్నాడు, ఆగవచ్చు కదా. ఆగలేని ఇశ్రాయేలు ప్రజలు అన్ని జనుల మర్యాద ప్రకారం మాకు ఒక రాజుగా తొందరపడ్డం వల్ల సౌలును రాజుగా తెచ్చుకొని ఎన్నో ఇబ్బందుల పాలై తరువాత పశ్చాత్తాపడ్డారు. ఇష్మాయేలును బట్టి హాగరును బట్టి సారా పశ్చాత్తాపడినట్టు వినండి, ఆ సౌలు రాజుగా చేసుకున్న కారణం చేత సౌలును బట్టి ఇశ్రాయేలు పశ్చాత్తాపడవలసి వచ్చింది. కారణం మా తొందరపాటు వలన మేము అనర్థాలే తెచ్చుకున్నాము. దేవుడు తగిన సమయంలో చేసేది అది ఎప్పుడూ మేలే అనే విషయం తర్వాత వారు గ్రహించారు. మనమైనా అంతే ప్రియులారా, నీవు తొందరపడకు, దేవుని తొందర పెట్టకు. బలవంతంగా ఏదో జరగాలని దేవుని చేతిలోంది,
దేవుడు పిడికిలి బిగించి ఉన్న ఆయన చేతులంతా లాగేసుకుందామని ఎన్నడూ ప్రయత్నం చెయ్యొద్దు. అది నీకు ప్రమాదం, నీ కుటుంబానికి ప్రమాదం, మన సంఘానికి కూడా ప్రమాదమే. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు పరలోక సంగతి గురించి ఆలోచించాం. ఈ ప్రార్థన ఎక్కడ జరిగింది? పరలోకంలో. ఎవరు చేశారు? శ్రమల కాల పరిశుద్ధులు చేశారు. ఏమని చేశారు? ప్రతీకారం కొరకు చేశారు. ప్రార్థనకు జవాబు వచ్చిందా? జవాబు అద్భుతంగా వచ్చింది. జవాబు అద్భుతంగా వచ్చింది. ఆ జవాబుతో వాళ్ళు భలే విశ్రాంతిలోకి వెళ్ళారు, ఆదరణ పొందారు. అది పరలోకమందు చేయబడిన ప్రార్థన. దాని వివరాలు అట్లా ఉన్నాయి. రండి ఇప్పుడు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు భూమి మీద జరిగే ప్రార్థన. ఈ భూమి మీద ప్రార్థన జరిగే ముందు కొన్ని పరిస్థితులు భూమి మీద జరుగుతున్నాయి. ఈ శ్రమల కాలంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను మనం చూస్తాం. పరలోకమందు ప్రార్థన జరుగుతుంటే భూమి మీద కూడా ప్రార్థన జరుగుతుంది. అక్కడ ప్రార్థన తీర్పు తీర్చవా అని అడుగుతుంది. ఎక్కడ ప్రార్థన మమ్మల్ని కాపాడరా అని అడుగుతున్నారు. అక్కడ ప్రార్థన జడ్జిమెంట్ కొరకు, ఇక్కడ ప్రార్థన ప్రొటెక్షన్ కొరకు. సరే, ఇక్కడ ప్రార్థన విపులంగా మనం అధ్యయనం చేద్దాం. కానీ ప్రియులారా, ముందు కొన్ని పరిస్థితులు మనం చూడాలి. ఇప్పుడు భూమి మీద కొన్ని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏమిటట? చూడండి, 12వ వచనం చదువుతున్నాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను అని రాసి ఉంది. ఇవన్నీ చూస్తే సార్వత్రిక లోకమంతా సమస్య పాలైపోయింది. ఇది యూనివర్సల్ టర్మోయిల్. ప్రపంచమంతా, గ్లోబ్ అంతా వచ్చినటువంటి సమస్య. వినండి చాలా జాగ్రత్తగా. ఇందులో వ్రాయబడిన విషయాలు కొంచెం ఇది రూపలంకారంగా చెప్పబడిన మాటలు అనేది కొంతమంది తాత్పర్యం, మరి కొంతమంది లిటరల్గా కూడా జరిగితే కూడా మనమేమి ఆశ్చర్యపోనక్కరలేదు అనేది మరి కొంతమంది యొక్క భాష్యం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, గ్లోబ్ అంతా జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇవి అక్షరార్థంగా నెరవేర్పుకు వస్తాయా అన్నట్టు ఉంది. సరే, ఏదేమైనా కానీ అక్షరార్థంగా జరగని, అలంకారంగా చెప్పబడని, మొత్తానికి మనిషి హృదయానికి మాత్రం ఒక భయం ఆవరించడం మాత్రం ఖాయం. రండి, మొదట చూడండి ప్రియులారా, పెద్ద భూకంపము కలిగిందట. ఈ భూమికి భూకంపాలేమీ కొత్త కాదు. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ భూమికి భూకంపాలేమీ కొత్త కాదు. ఎన్ని వేల భూకంపాలు జరిగినాయో, కానీ వినండి, ఆ భూకంపాలతో ఈ భూకంపాన్ని పోల్చకూడదు. ఇది పెద్ద భూకంపం అన్నాడు. ఆ భూకంపం కలిగిన కారణం చేత ఏమై ఉంటుందో మీరు ఊహించండి. భవనాలు, ఏమండి, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రియులారా అవి అతాకుతలమైపోగా దాంట్లోంచి లేచిన దుమ్ము అలాగ ఆకాశం మీదకి వెళితే సూర్యుని యొక్క ప్రకాశత రాకుండా ఒక నల్లటి గొంగలి, వినండి ప్రియులారా, కప్పేసుకుంటే ఎలా ఉంటుందో అలాగనే సూర్యుడు నల్లటి గొంగల్లా కనబడుతున్నాడు. అక్కడి నుంచి సూర్యరశ్మి రావడం లేదు. సూర్యుడు కంబల వలె నలిపోయినట్టుంది. ఎక్కడి నుంచి వచ్చింది నలుపు అంటే భూమి మీద కలిగిన భూకంపం వలన ఈ భూమిలోంచి లేచినటువంటి కాలుష్యం, ఈ భూమిలోంచి లేచినటువంటి దుమ్ము, ఈ ప్రకృతి వైపరీత్యంలోంచి వచ్చిన కాలుష్యం సూర్యుని యొక్క వెలుగు రాకుండా చేసింది. మరి సూర్యుని వెలుగే అట్లా ఉంటే చంద్రుడు రక్తమలాగైపోయాట. మరి నక్షత్రాలు అకాలమందు పండేటువంటి, వినండి ప్రియులారా, అంజూర పనులాగా ఆకాశ నక్షత్రాలు రాలుతున్నాయట. నిజంగా భూమి కంటే ఆకాశ నక్షత్రాలే పెద్ద పెద్దవి కదా, అవి రాలితే భూమి ఏమవుతుంది ఏమో గాని యోహాను చూస్తున్న దర్శనంలో ఆ నక్షత్రాలు భూమి మీద పడుతున్నాయా అన్నట్టుగా కనబడుతున్నాయి. ఇంత భూకంపం కలిగిన కారణం చేత వినండి, ఆకాశమంతా అది పక్కగా తుడిచిపెట్టినట్టు అవుతుంది. మరోవైపు ద్వీపాలు, పర్వతాలు వాటి ఉనికిని తప్పిపోయినాయి. భూకంపం రాకమునుపు ఏదెక్కడుందో
అది ఒకలా ఉంటది. భూకంపం అయిన తరువాత అన్నిటికీ స్థానభ్రంశం వస్తుంది, అన్ని స్థలము తప్పిపోతాయి. కనుక అవి ద్వీపాలు, అలాగనే పర్వతాలు కూడా, కొండలు కూడా అవి స్థానాలే తప్పిపోయాయట. ఇవన్నీ వినండి ప్రియులు, చూచిన మనిషికి ఆందోళన రాకుండా ఎక్కడుంటుంది చెప్పండి. అందుకే వీరి ప్రార్థన భయములోంచి వచ్చింది, వారి ప్రార్థన సమాధానములోంచి వచ్చింది. వాళ్ళేమో పరిశుద్ధులు, వీళ్ళేమో పాపులు. వారు పరలోకమందు బలిపీఠం కింద ఉన్నారు, వీళ్ళు భూమి మీదనే ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా వినండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఈ మాట. పెద్ద భూకంపము కలగా సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రుడు రక్తవర్ణమైపోయినాడు. వినండి, అంజూరపు కాయలు రాలినట్లుగా ఆకాశపు నక్షత్రాలు రాలుతున్నట్టుగా కనబడుతుంది. ఆకాశమంతా కూడా ఒక గ్రంథపు చుట్ట అట్లా చుట్టివేయబడ్డట్టు కనబడుతుంది. ప్రతి కొండ దీపము స్థానభ్రంశమే చెందాయి. వినండి, అప్పుడు మనుషులు ప్రార్థన చేస్తున్నారు. రండి, ఇంతకీ వీళ్ళ ప్రార్థన ఎలా ఉందో, అసలు వీళ్ళెవరో వీళ్ళ సంగతి చూద్దాము రండి. చూడండి ప్రియులారా, వీళ్ళ గురించి ఏమి రాస్తుంది అంటే 15వ వచనం, భూరాజులను అని ఉంది. భూరాజులు అంటే రూలింగ్ వన్స్, ఆయా దేశాలను పాలించేటువంటి రాజులు అన్నమాట. కింగ్స్ అన్నారు. తరువాత గనులను అన్నాడు. గనులు అంటే వీళ్ళు గవర్నమెంట్ అథారిటీస్, వీళ్ళు రాజులు కాదు, కానీ రాజు యొక్క ఆజ్ఞలను దేశంలో నెరవేర్చడానికి ఉపయోగపడిన ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులు అన్నమాట. తర్వాత సహస్రాధిపతులు అని రాసి ఉంది. సహస్రాధిపతులు అంటే మిలిటరీ చీఫ్స్, విమానయానపు కెప్టెన్లు కావచ్చును, వింటున్నారా, చీఫ్ కమాండర్స్, లేకపోతే నేవీ చీఫ్ కమాండర్స్, లేకపోతే ఆర్మీ చీఫ్ కమాండర్స్. వీరు సహస్రాధిపతులు, మిలిటరీ ఏమండి లీడర్స్ అండి వీళ్ళు. వాళ్ళ తర్వాత ధనికులు అంటే ప్రపంచంలోని ఎకానమీ అంతా తమ చేతుల్లోని తీసుకొని బాగా సంపన్నులండి వీళ్ళు. వీళ్ళు వెల్త్ అంతటిని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు. తర్వాత బలిష్ఠులు. బలిష్ఠులు అంటే మైటీ మ్యాన్ అంటే సెలబ్రిటీస్ అన్నమాట. ఆటల్లో సెలబ్రిటీస్, సినిమాల్లో సెలబ్రిటీస్, గొప్ప గొప్ప కార్యాలు చేయడంలో వీళ్ళు చాలా బలమైనటువంటి వారు, సెలబ్రిటీస్ అన్నమాట వీళ్ళు. తర్వాత ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడునంటే వీళ్ళు కామన్ పీపుల్. వినండి, భూమి మీద సంఘం ఉన్నప్పుడు ఈ సంఘం వీళ్ళ ముందు అరిచింది. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన తన కుమారుని లోకాన్ని పంపాడు, ఆయన శిలువ మీద మరణించి పాపక్షమాపణ తెచ్చాడు, ఆయనను విశ్వాసం ఉంచినటువంటి వారికి పాపక్షమాపణ నీతి కలుగుతుంది అని సంఘం భూమి మీద ఉండి అరిచినప్పుడు వీరు వినలేదు. సంఘం దాని ఉనికి భూమి నుంచి తీసివేయబడగా క్రీస్తు విరోధ ప్రత్యక్షమైన కాలంలో కూడా 1,44,000 మంది యూదులు ఇప్పటికే హతసాక్షుల గుంపులో ఉన్నారే పరలోకంలో, వారు వీళ్ళ ముందు అరిచారు, మెస్సియా వచ్చాడు, మా పితరులే చంపేశారు, ఆయన తన సంఘాన్ని భూమి మీద పెట్టుకున్నాడు, ఆ విషయం మాకు అర్థం కాలేదు, ఆయన మళ్ళీ వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, అది అర్థమై మేము ఇప్పుడు మెస్సియా నమ్మాము, ఆయన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు, ఇగో ఈ క్రీస్తు విరోధిని నమ్మకండి, వీడు మోసగాడు, ఇగో మెస్సియా అయిన యేసు క్రీస్తుని విశ్వసించండి అని వాళ్ళు చెబితే చంపుంటారు వీళ్ళే, కొట్టుంటారు వీళ్ళే. ఎందుకంటే ఇందులో భూరాజులు ఉన్నారండి, ఇందులో వినండి అధికార బలిష్ఠులు ఉన్నారండి, ఇందులో గనులు ఉన్నారండి, ఇందులో ధనికులు ఉన్నారండి. వీళ్ళందరూ వీళ్ళు బాధ పెట్టిన వాళ్ళే. వినండి ప్రియమైన స్నేహితులారా, వినండి ఈ మాట. ఎవరు సువార్త చెప్పినా సంఘమును కాలములో చెప్పినా సంఘం మాట వినలేదు. శ్రమల కాల సమయంలో వినండి, శ్రమల కాల పరిశుద్ధులు సువార్త చెప్పిన దాన్ని అంగీకరించలేదు. పరిశుద్ధులన్నీ చూచి కూడా వీళ్ళు మార్పు చెందినటువంటి వారు. వీళ్ళెవరో తెలుసా? అన్కన్వర్టెడ్ సిన్నర్స్, మార్పు చెందని పాపులు. సరే, వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారండి, కానీ వీరి ప్రార్థన దేవునికి కాదు సుమా. వినండి వినండి ప్రియులారా, పరలోకమందు పరిశుద్ధులు చేసే ప్రార్థన దేవునికి, కానీ భూమి మీద వీరు చేసే ప్రార్థన దేవునికైతే కాదు. చూపిస్తాను చూడండి వీళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో. 17వ వచనం చదువుతున్నాను, ఇలా రాసి ఉంది చూడండి. కొండ గుహలలోను బండ సందుల్లోనూ దాక్కుని
సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు ఆ గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదరట. వీళ్ళ ప్రార్థనలో పర్వతాలతో, వీరి ప్రార్థనలో బండలతో. వీళ్ళ ఆరాధ్య దైవాలు ఇవేగా. ఒరే, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన శరీరముతో వచ్చాడు, మీ పాపాల కొరకు మరణించాడురా అని చెబితే అది మేము నమ్మం. మాకు సూర్యుడు దేవుడు, మేము సూర్య నమస్కారం చేసుకుంటాం. మాకు చంద్రుడు దేవుడు, మేము పౌర్ణమి పండుగలు చేసుకుంటాం. మాకు నక్షత్రాలు దేవుళ్ళు, ఒక్కొక్క నక్షత్రానికి మొక్కుకుంటాం. శనికి ఇంకా బాగా మొక్కుతాములేండి, వాడి యొక్క సినిమా మీదకి రాకుండా ఉంటుందని. వాడికి నువ్వులు పోస్తాము, నువ్వులు నూనె పోస్తాము. శని విగ్రహం అట. మేము నక్షత్రాలను పూజించుకున్నాం. అరే, ద్వీపాలకు వెళ్ళి మొక్కామండి, ఆ ద్వీపమే పెద్ద దేవుడు అనుకున్నాము, ఈ కొండే పెద్ద దేవుడు అనుకున్నాము, ఆకాశమే దేవుడు అనుకున్నాం. ఇవన్నీ స్థానభ్రంశం చెందాయి, ఏమైపోయి వాటికే స్థిరత్వం లేదు. ఆ దెబ్బ తిని కూడా వీళ్ళ ప్రార్థన మానలేదు. కొంతమందికి దెబ్బ తిన్నా అబ్బని స్వరము రాదు. మురుడు మనుషులండి వీళ్ళు. వినండి వినండి ప్రియులారా, ఎంత మొండివారండి. నువ్వు దేనినైతే ఆరాధించుకుంటూ వచ్చావో అవన్నీ కూడా సృష్టికర్త వలన ఏమైపోతున్నాయో కనబడి కూడా అయ్యో సృష్టికర్త వైపు తిరుగుదాం అనే మనసు వీళ్ళకి రావడం లేదు. కానీ చూస్తున్నారా, వాడు ఆరాధించిన సూర్యుడి పని అయిపోతుంది, వారు ఆరాధించిన చంద్రుడి పని అయిపోయింది, వారు ఆరాధించిన నక్షత్రాల పని అయిపోయింది, వారు ఆరాధించిన కొండల పని అయిపోయింది, వారు ఆరాధించిన ద్వీపాల పని అయిపోయింది. కానీ ఇన్ని అయిపోయి వాటి స్టెబిలిటీ పోయినా, వినండి, ఇంకా వాళ్ళు కొండల్లో బండల్లో దాగి ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే, ఓ సృష్టికర్త అయిన దేవుడా, నేను ఎరగక మేము దౌర్భాగ్యమైన గుండు కట్టుకొని దేవుని తట్టు తిరగవలసిందే పోయి దేవునికి ప్రార్థన చెయ్యరంట వీళ్ళు. ఏమంటారో తెలుసా? ఇగో గొర్రెపిల్ల ఉగ్రదినం వచ్చింది, ఓ పర్వతమా మమ్మల్ని కాపాడవా, ఓ బండలారా మమ్మల్ని కాపాడరా, మీ మీద నీళ్లు పోసి మేము నీళ్లు పోస్తాము, మీకు పసుపు పోస్తాము, మీకు కుక్క బొట్టులు పెడతాము, ఓ రాళ్ళు పర్వతాలు మమ్మల్ని కాపాడండర్రా. వినండి వినండి ప్రియులారా, కొంతమందికి ఒరే బాబు అందులో దైవత్వం ఉంటే ఆరాధించరా బాబు, అందులో దైవత్వం ఎలా ఉందో చెప్పు, దైవత్వం లేని దాని మీద ఆధారపడొద్దనంటే నా విశ్వాసము నాది అంటాడు. నీ విశ్వాసం గొప్పదే కానీ బలహీనమైన వాటి మీద నీ విశ్వాసం పెట్టుకుంటే ప్రమాదం అని వీడికి తెలియదు. నాకు గొప్ప విశ్వాసం ఎక్కువండి, ఒంటికాలు మీద ఉన్న కుర్చీ మీద కూర్చుంటానంటే కూర్చో, నడ్డెరిగిన హాస్పిటల్ ఉంటావు. నీ విశ్వాసం గొప్పదైతే అవ్వచ్చు కానీ 4 కాళ్ళను కుర్చీ మీద కూర్చోవాలి. నువ్వు ఏవైతే విశ్వాసం ఉంచావో అది రైట్ ఆబ్జెక్ట్ అవ్వాలి. పాడ్ ఆబ్జెక్ట్ నమ్ముకొని మన జీవితాలు నాశనం చేసుకోకూడదు. వినండి ప్రియులారా, నేను ఎవరిని విమర్శించడం లేదు సుమా, విషయాన్ని నేను విడమర్చి చెబుతున్నాను. చూస్తున్నారా, ప్రకృతి వైపరీత్యాలు, యూనివర్సల్ టర్మాయిల్ జరుగుతున్న సందర్భంలో అటు భూమి, ఇటు సూర్యుడు, అటు చంద్రుడు, ఇటు నక్షత్రాలు, ఇటు ద్వీపాలు, ఇటువైపు వినండి కొండలు అన్నీ అన్స్టేబుల్ అయిపోయినాయి. దేవుడు కుదిపేశాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను ఒకసారి ఆకాశమును భూమిని కుదిపాను, మరోసారి కుదపబోతున్నానన్నాడు. చూపించమంటారా మాట? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అనే మాట ఇచ్చాడు. భూమిని కంపింపజేస్తాను, ఆకాశాన్ని కంపింపజేస్తాను. భూమి భూకంపం వచ్చింది, దాంట్లో ఉన్న ద్వీపాలు స్థానభ్రంశం చెందాయి, దాంట్లో ఉన్న కొండలు స్థానభ్రంశం చెందాయి. నేను ఆకాశాన్ని కుదిపాను, కుదిపితే వినండి ఆకాశం కదలికలు వచ్చినాయి. సూర్యుడి పని అయిపోయింది, చంద్రుడి పని అయిపోయింది, నక్షత్రాల పని కూడా అయిపోయింది. కనుక వినండి ప్రియ, ఇంత విచారం అండి. అవి స్థానభ్రంశం చెందాయి,
ప్రపంచమంతా గ్లోబ్ అంతా అతాకుతలమవుతుంది. అయినా మనిషి భయపడి సృష్టికర్త వైపు తిరుగుతాడా అంటే చూడండి ప్రియుల, మళ్ళీ బండలకే కొండలకే ప్రార్థన చేస్తున్నారు. ఓ పర్వతాలారా మమ్మల్ని కప్పండి, మీ పర్వతానికి వచ్చి దండ పెడతాము. ఓ బండల్లారా మమ్మల్ని కాపాడండి, పందికొక్కుల్లాగా. వినండి, బండల్లో కొండ గుహల్లో దూరి పర్వతాలకి బండలు అడుగుతున్నారట కాపాడమని. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థనకి జవాబు వచ్చిందా? నీ బండలు నీ కొండలు జవాబివ్వడానికి దాని లోపల దైవిక జీవం లేదు. నీ పరిస్థితిని అవి అర్థం చేసుకోలేవు. నీకు అవి జవాబు చెప్పలేవు. నా విశ్వాసము నాదని వెళ్తున్నావు, కానీ పక్షపాతము లేని దేవుడు నేను కష్టాలలో నలిగిపోకూడదని ఆయన చేయాల్సిన కార్యం చేసుకుంటూ వెళుతుంటే, ఈ బండే నన్ను దీవించింది, ఈ కొండే నన్ను దీవించింది, ఆ నక్షత్రమే నన్ను మంచి రోజులు ఇచ్చింది, ఈ చంద్రుడే నాకు గొప్ప రోజులు ఇచ్చాడు, ఈ సూర్యుడే గొప్ప దీవెనలు ఇచ్చాడని సృష్టికర్తను వదిలి సృష్టాన్ని పూజించే మనుషులారా, ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. కనుక ప్రియులారా వినండి, అక్కడ ప్రార్థన పరలోకంలో జరిగే ప్రార్థన, ఎక్కడ ప్రార్థన భూమి మీద జరిగే ప్రార్థన, అక్కడ చేసే ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన, ఎక్కడ జరుగుతున్న ప్రార్థన పాపుల ప్రార్థన, అక్కడ ప్రార్థన తీర్పు కొరకు ప్రార్థన, ఎక్కడ ప్రార్థన కాపాడబడ్డం కొరకు ప్రార్థన, అక్కడ ప్రార్థన జవాబు తెచ్చిన ప్రార్థన, ఎక్కడ ప్రార్థన జవాబు లేని ప్రార్థన. నేను ముగిస్తాను, వినండి. ఈ విషయాలు బైబిల్ పరిచయం ఉన్న మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, వినండి. ఇప్పుడు ఈ భూమి మీద ఈ మనుషులంతా కూడా నిలవలేకపోతున్నారు. ఎందుకు నిలవలేకపోతున్నారో చెప్తాను, వినండి. ఎందుకు నిలవలేకపోతున్నారనంటే, పరిశుద్ధుడైన దేవుని ఉగ్రత ముందు, పరిశుద్ధుడైన దేవుని తీర్పు ముందు ఇలా రెండు మాటలు చెప్తాను. దేవుని పరిశుద్ధ తీర్పులో ఎదుట ఎవడు దాక్కోగలడు? దేవుని పరిశుద్ధ తీర్పు దగ్గర ఎవడు నిలబడగలడు? No one can hide divine judgment. No one can stand before divine judgment. దైవిక తీర్పు ముందు ఎవడు దాగలేడు, దైవిక తీర్పు ముందు ఎవడు నిలబడలేడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి అని మీరు అంటారా? చూపిస్తాను రండి. ఇంకా ఆ తీర్పు వచ్చే కాలం రాలేదు గనక, ఇంకా ఆయన కృపాసనం మీదనే ఉన్నాడు గనక, హెబ్రీ 4:16 ప్రకారం నీవు కనికరం పొందొచ్చు. ఆయన దగ్గరకు వచ్చి, ఆయన దగ్గరకు వచ్చి కృప పొందొచ్చు, ఆయన దగ్గరకు వచ్చే సమయోచితమైన సహాయం పొందొచ్చు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో నేను ఒక పాటలో చదివి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, 130వ కీర్తన 3వ వచనం నుంచి చదువుతున్నాను. 130వ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనుడు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావలి వారి ఉదయము కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారి ఉదయము కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. ఈ పాట నాకేమంటుందో తెలుసా? ఓ దేవా, నువ్వు నా దోషమును కనిపెట్ట చూస్తే నీ ముందు ఎవడ నిలబడగలడు? నేను నిలబడలేను. కనుక నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది కనుక వస్తున్నాను, నీ దగ్గర కృప దొరుకుతుంది కనుక వస్తున్నాను, నీ దగ్గర విమోచన దొరుకుతుంది కనుక వస్తున్నాను. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ గుర్రపిల్ల ఉగ్రత దినము రాకమునిపే ఆయన క్షమాపణ, ఆయన కృప, ఆయన విమోచన ఉచితంగా నీకు అనుగ్రహిస్తున్న ఈ గడియల్లోనే దానిని సంపాదించుకొని ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డగా పరివర్తన చెందాలి. ఒకవేళ ఇప్పటికే క్షమాపణ పొందారా? ఇప్పటికే మీరు కృపణ పొందారా? ఇప్పటికే మీరు విమోచన పొందారా? అయితే ప్రియమైన స్నేహితులారా వినండి, అది పొందని వారికి త్వరగా అందించే బాధ్యత
మన మీద మోపబడి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిసారి ప్రభు బల్ల దగ్గర మనం వచ్చినప్పుడు రొట్టె తిని రసము త్రాగుతున్నాం. ఇంకా ఆ గిన్నెలో రొట్టె మిగిలిపోయింది, ఆ పాత్రలో రసం మిగిలిపోయింది. అది ఏమని చెప్తుందో తెలుసా? దీంట్లో పాలు పంపులు పొందవలసిన వారు సమాజంలో చాలా మంది ఉండిపోయారు. వారు దీంట్లో పాలు పంపులు పొందాలంటే మీరు చెప్పాలి కదా, మీరు వారి కొరకు ప్రార్థించాలి కదా అని మన బాధ్యతను జ్ఞాపకం చేస్తుండగా, ప్రభువా కనికరించు నాయన, కనికరించు, నిజదేవుడమైన నిన్ను నమ్ముకోవడానికి ఈ మనుషుల యొక్క మనోనేత్రాన్ని వెలిగించు అని ప్రియుల తెర వెనుక ఏడుద్దాము. తెర ముందుగా వచ్చి ఆ రక్షకుని లోకానికి పరిచయం చేద్దాము. లేని పక్షంలో 7 ఏళ్ల శ్రమల కాలం సంభవించిన రోజున వారు చాలా దయానీయమైన పరిస్థితుల్లో ఉండబోతున్నారని ఈ లేఖన వెలుగులో గ్రహించి మనల్ని మన ప్రభువుకి అప్పగించుకుందాం. మన బాధ్యతను మనం నిర్వర్తించుదాం. ప్రార్థన. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, మా ముందుకు మీరు తెచ్చిన మీ గొప్ప పరిశుద్ధ లేఖనముల కొరకు మీకు వందనాలు. ఈ విషయాలు అర్థం కాక మేము కూడా మా బాధ్యతలు మేమెంతో నిర్లక్ష్యం చేసిన దౌర్భాగ్యం అనుకుంటున్నాం. నీ దగ్గర మాకు క్షమాపణ దొరికింది, కృప దొరికింది, విమోచన దొరికింది. ఆనందించి మాలో మేము సంబరపడుతున్నాము. కానీ దీంట్లో పాలిభాగస్తులు కాని వారి కొరకు మేము పరిచర్య చేయవలసి ఉండగా, ఓ ప్రభువా మమ్మల్ని వంచండి. మేము ఎలాగ నీ పని కొరకు ఉపయోగపడగలము, మా తోటి ప్రజలకు వారిని ప్రేమించి వారి కొరకు మేము ఎలాగ ఖర్చు కాగలము, అట్లా మమ్మల్ని వంచండి, మేలుతో నింపండి. నీ వాక్యము కొరకు, నిన్ను గూర్చిన సాక్ష్యము కొరకు అసాక్షులు బ్రతికినట్లుగా మా బ్రతుకులు ఉండడానికి కావలసిన కృప అనుగ్రహించమని మమ్మల్ని మేము దయగల కృపగల నీ హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.